ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలో 122వ కీర్తన 1వ వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. Psalm 122 verse 1. I was glad when they said to me, let us go into the house of the Lord. దేవునికి స్తోత్రాలు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం సంతోషంతో విత్ యాంటిసిపేషన్ ఆఫ్ జాయ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధానంలో పరిపూర్ణ సంతోషం ఉంటుందని. అలాగే దేవాది దేవుడు యేసయ్య చూడండి, మత్తయి సువార్త 16 నుంచి 18 వచనాలు మనం చదివినప్పుడు గాడ్ సెడ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆయన యొక్క మందిరాన్ని కట్టుకుంటానికి ఆయన మందిరమే మనమై ఉన్నాము. సో హీ ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్ విత్ అస్. ద చర్చ్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం. చర్చ్ అంటే సంఘం అంటే అసెంబ్లీ, గ్యాదరింగ్ టుగెదర్. వై ఆర్ వి గ్యాదరింగ్ దర్? ఎందుకు దేవుని చేత రక్షింపబడిన వారంతా కూడా సంఘానికి వెళ్తున్నాము? బికాస్ టు వర్షిప్ అవర్ లార్డ్, టు ప్రైజ్ హిమ్, టు థ్యాంక్ హిమ్. అండ్ ఆల్సో హీబ్రూస్ 10:25 హిబ్రూల్ పత్రిక 10:25 అంటారు, డోంట్ నెగ్లెక్ట్ టు గో టు ద అసెంబ్లీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి మీరు మర్చిపోవద్దు. వై ఆర్ వి గోయింగ్ దేర్? టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ఒకరు మనం బలపరుచుకుంటానికి, ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుకుంటానికి, సహాయం చేయటానికి, యేసయ్య మనకు నేర్పించిన మాటలు మనం మాట్లాడటానికి, కార్యాలు చేయటానికి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాము. టు ఫాలో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, టు లెర్న్ టు ఇమిటేట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఆల్సో టు గివ్ జాయ్ అండ్ ఆల్సో లవ్ టు పీపుల్. జనాల్ని మనం ప్రేమించటానికి. ఈవెన్ దో వీఆర్ సో మెనీ పీపుల్, వీఆర్ లైక్ మెనీ పార్ట్స్ జాయిన్ టు ద బాడీ. అన్ని అవయవాలన్నీ ఒక శరీరంలో ఏ విధంగా దేవుడు మనకి సమకూర్చారో అదేవిధంగా మనందరం కూడా యేసయ్య రక్తంతో కడగబడిన మనందరం కూడా దేవుని మందిరానికి సంతోషంతో ఆనందంతో గెంతులేస్తా వెళ్ళాలని ఇక్కడ మనకి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఆ పీపుల్ ఎవరెవరు ఉంటారు అక్కడ? దేవుని యొక్క వాక్యంతో ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వాళ్ళు, ప్రవర్తన మార్చుకుంటా ఉన్న వాళ్ళు, అలాగే దేవునిలో ఆ కార్యాలను చూస్తున్న వాళ్ళు. గాడ్స్ వర్డ్ మేనిఫెస్ట్ ఇన్ ద వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి హ్యావ్ లైక్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఆల్సో వెన్ వి వాక్ ఇన్ ద ట్రూత్. సత్యంలో మనం నడుచుకున్నప్పుడు, ఆ యొక్క దేవుని వాక్యంలో మనకి విశ్వాసం ఉన్నప్పుడు, దేవునిలో మనకి ఆ సరెండరింగ్, దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుని కార్యాలని మనం చూస్తాము సంఘాల్లో. దేవునికి స్తోత్రాలు. ఆ కార్యాలు దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో వీ గో టు వర్షిప్ గాడ్. వీఆర్ వర్షిపింగ్ గాడ్ విత్ సో మచ్ ఆఫ్ జాయ్. ఎందుకు ఇంత ఆనందం మనకి ఎందుకు ఉంటుంది? బికాజ్ వీఆర్ యూస్లెస్ పీపుల్, హోప్లెస్ పీపుల్, హెల్ప్లెస్ పీపుల్. అలాంటి మనల్ని ఆ యొక్క ఏ సహాయం లేని వాళ్ళని, చీకట్లో ఉన్న వాళ్ళని, అలాగే ఆత్మలో చనిపోయి ఉన్న వాళ్ళని దేవుడు ఎంత చక్కగా ఆయన ఆత్మతో మనల్ని జీవింపజేసి ఆయన అవయవాల్లో ఆయన శిరస్సుగా ఉండి మనల్ని అవయవంగా చేసుకొని ఆయనలో మనల్ని సమకూర్చుకొని ఆయన జీవంతో మనం జీవించి ఉండటానికి, పరలోక రాజ్యాన్ని భూమిని ఐక్యపరిచిన మన యేసయ్యను మనం ఆ యొక్క వందనాలు చెల్లించుకుంటానికి, కృతజ్ఞతలు చెల్లించుకుంటానికి మనం దేవాలయానికి వస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. బట్ వాట్ వీ నీడ్ టు లెర్న్ హియర్, మనం అక్కడ ఏమి నేర్చుకోవాలి? దేవుని ప్రేమను పంచిపెట్టడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమలో నడవటం మనం నేర్చుకోవాలి. ఆత్మానుసారమైన జీవితం మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవునికిలో విధేయత కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. పెద్దల ఏళ్ల గౌరవము, అలాగే మన కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాయి, మన కుటుంబాలను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలు మన బిడ్డలకి ఏ విధంగా దేవుని వాక్యాన్ని చెప్పాలి, మన కుటుంబాలు ఏ విధంగా దేవునిలో నడుచుకోవాలి. అంతేకాదు ఈ కుటుంబాల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడాలి, ఇవన్నీ కూడా మనము చర్చిలో నేర్చుకుంటాము. డు నాట్ నెగ్లెక్ట్ టు గో టు చర్చ్. నవడేస్ ఏదో ఆన్లైన్ ఉంది కదా,
లేకపోతే చాలా మనము లేజీ సోమరితనంగా అయిపోతూ ఉన్నాము. అలాగా ఉండొద్దు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. అంతేకాదు దేవుని సన్నిధానంలో ఆయన ప్రసన్నత ఉంటుంది. హిజ్ ప్రెజెన్స్ మెయిన్లీ ఆ యొక్క సన్నిధానాన్ని అనుభవించడానికి డెఫినెట్లీ వీ నీడ్ టు జాయిన్ దేర్. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. దేవునికి స్తోత్రాలు. చూడండి, కొలసీల పత్రిక 3:16 అంటారు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ రిచ్లీ. దేవుని యొక్క వాక్యం మీలో బాగా సమృద్ధిగా అది ఉండాలి అని అంటున్నారు. అలాగే ప్రే ఫర్ పీపుల్ కంటిన్యూస్లీ. We need to learn to pray continuously. Do not stop learning about God, coming closer to God, praying to God, meditating the word of God, and also living in a disciplined life. కొన్ని విషయాలు ముఖ్యంగా చూడండి, ప్రార్థన కంటిన్యూస్గా మనము విడవక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసేవారిని ధ్యానించేవారిగా ఉండాలి. అలాగే దేవుని ప్రేమను పంచిపెట్టేవారిగా ఉండాలి. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో గడిపే వారిగా ఉండాలి. ఆ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా క్రమశిక్షణలో జీవించే వారిగా మనం ఉండాలి. ఆ క్రమశిక్షణ మనకుంటే మనము, మన శరీరాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మనకున్న సమస్తం కూడా ఆశీర్వదించబడతాయి. ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు థింక్ అండ్ ఫాలో గాడ్. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. చూడండి, ఇవి చాలా సింపుల్గా ఉంటాయి వినేటప్పుడు, కానీ మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు దాని ఫలితాలను మీరు చూస్తారు. యూ విల్ సీ హౌ గాడ్ బ్లెస్సెస్ యూ. వన్స్ యూ మేకప్ యువర్ మైండ్ హౌ టు వాక్ విత్ గాడ్, హౌ టు లివ్ ఇన్ గాడ్, హౌ టు హ్యావ్ డిసిప్లిన్, హౌ టు లివ్ లైక్ జీసస్ క్రైస్ట్, దెన్ యు ఆర్ సీయింగ్ దట్ హెవెన్ స్పీక్స్ టు యూ. పరలోక రాజ్యమే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని మనసుని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 9-16 మనం చూసినప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేవుని హృదయాన్ని నీకు తెలియజేస్తూ, నీ ప్రార్థనలు దేవునికి తెలియజేస్తూ, యోహాను సువార్త 1:51 దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, ఏంజల్స్ యూ విల్ సీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఏంజల్ కమింగ్ డౌన్ అండ్ గోయింగ్ అప్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ట్రాన్స్పోర్టర్గా నీ మాటలని దేవుని మాటలు మనకి తీసుకొని వచ్చి దేవుని హృదయాన్ని మనకి తెలియజేస్తారు. డోంట్ మిస్ దిస్ opportunity because God wants to speak to you. God wants to come closer to you. God wants you to have his blessings. You and your family should enjoy. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించాలని, దేవుని ఆశీర్వాదాలను మనం పొందాలనే దేవుడు ఈ భూమి మీదకు వచ్చారు. కాబట్టి దేవునికి ఇంకా దగ్గరగా వద్దాము, దేవుని గురించి నేర్చుకుందాము. As this psalmist said in Psalm 122, I was glad when they said to me, let us go into the house of the Lord. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ 9వ వచనం చూస్తుంటే, బికాస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ ఐ విల్ సీక్ యువర్ గుడ్. దేవుని యొక్క మందిరం వలన, దేవుని గృహం వలన ఇక్కడ అంటా ఉన్నారు, ఐ విల్ సీక్ ఆఫ్ యువర్ గుడ్. మీ మంచిని నేను పొందటానికి, దేవుని యొక్క మంచిలో జీవించడానికి మనం తప్పకుండా దేవుని సన్నిధానానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, చర్చ్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవ, మీరు మమ్మల్ని ఐక్యపరిచిన ఆయన, ఆ యొక్క నిత్య జీవమైన యేసయ్య రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిలో ఉన్న ప్రతి మలినాన్ని మీరు తీసివేసిన ఆయన, దేవుని ఆత్మతో మమ్మల్ని జతపరిచిన ఆయన ప్రభా, ఈ రోజున దేవునిలో మేము సంతోషించి ఆనందించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్, బికాజ్ యు ఆర్ ద వన్ who has aligned us with Holy Spirit, Lord Father God. Thank you Jesus for the joy and also happiness and also peace which you have poured into our hearts, Lord Father God. I pray, Lord Father God, ప్రతి ఒక్కరు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా దీవించండి, కనికరించండి, కృప చూపించండి. మీ సంతోషం, మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరితో పంచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.